పరాభవ నామ సంవత్సరం వచ్చేసింది. పరాభవం అంటే ఓడిపోవటం కదా. ఈ ఉగాది నుంచి మీ భయం, మీ ధైర్యం ముందు పరాభవం చెందాలి, ఓడిపోవాలి. మీ సెల్ఫ్ డౌట్, మీ ఆత్మవిశ్వాసం ముందు మోకరించి ఓడిపోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మన అహంకారం, మన మెచ్యూరిటీ ముందు ఓడిపోవాలి. ఇలా ఎవరైతే చెయ్యగలరో వాళ్ళకి 10కి 10 రాజపూజ్యం. ఎక్కడికి పోయినా గౌరవమే. అవమానాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఇమోషనల్గా, స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా, ఎస్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్, మెచ్యూర్డ్, స్టేబుల్గా ఎవరైతే ఉంటారో ఇందాక నేను చెప్పినవి చేయగలుగుతారు. తద్వారా వాళ్ళని ఎక్కడికి పోయినా వాళ్ళకి గౌరవమే ఉంటుంది. వాళ్ళని ఎవరు అవమానించరు. ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళని ఎవరన్నా ఒక ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ అవమానించినా అది వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని అది హర్ట్ చెయ్యరు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉగాది నుంచి ఇమోషనల్లీ స్ట్రాంగ్గా ఎదగాలి అనే కమిట్మెంట్ తీసుకోండి. ఉగాది పచ్చల్లో ఉండే అన్ని రుచుల్ని మనం ఎలా అయితే ఎంజాయ్ చేయగలమో, ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి చేదు కూడా, సమస్యని కూడా చాలా ఈజీగా ఫేస్ చేసి ఒక తీపి అనుభవంగా మార్చుకోగలరు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. And become emotionally strong.